అమ్మ నీవేం న్యాయం కావాలని కోరుకుంటున్నావు అమ్మ చివరిగా చెప్పు. సార్ ఇప్పుడు మా పాప అంటే చిన్న పాప సార్, మా పాప చిన్న పాప. ఆ ఊర్లో కూడా ఎన్నోసార్లు ఇట్లా చేసిర్రు, ఎన్నోసార్లు ఎంతోమందిని కొట్టిర్రంట. ఇంతకు ముందు కూడా జరిగిందంట సార్. అయితే నా బిడ్డ అంటే చిన్న పాప సార్. నాకు మళ్ళీ నా బిడ్డ నాకు మళ్ళీ దొరుకుతుందేమో, నేను మళ్ళీ కూడా నా బిడ్డను పుట్టించుకోవచ్చు. కానీ మా పాప కంటే పెద్దగా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పోనీ 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా కొడితే, వాళ్ళ తల్లులు కూడా ఇట్లనే ఏడిస్తే వాళ్ళు మళ్ళీ కనలేరు సార్. నాకు ఎట్లా కడుపుకోత మిగిలిందో వాళ్ళకు ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా అట్లా జరగకూడదు సార్. ఈరోజు నాకు కలిగింది రేపు ఇంకొకరికి కూడా కలగవచ్చు. అట్లా జరగకూడదు. ఏదైతే మా పాపకి ఇట్లా జరిగిందో, ఏదైతే మా పాపకు జరిగిందో వాళ్ళకైతే శిక్ష పడాలి సార్. నా బిడ్డకు అప్పుడే న్యాయం జరిగినట్లా. ఓకే ఓకే అమ్మ, కుమ్మేరులో ఎట్లుంటుంది వ్యవస్థ?